అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. ఎంత పని చేసేవరా పొట్టుడా డైలాగులు చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి అక్కడ ఉయ్యాలించి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారారండి. అవి పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. నీకన్నా వీడియో అలా గట్టి పెట్టమ్మా. అసలు మిమ్మల్ని అనాలి కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి, స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండాల్సినోండి, ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడం ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. భయంగా ఉంది, డోర్ వేయి సత్య. ఓయ్ లడ్డు, ఇదేంటి ఇంకా కట్టలేదు? అదిగో సత్య. తాగుబోతు సచ్చినోడు చక్కెరగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేశాడట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది ఎదవకి. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడని ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్, మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. సచ్చినోడు గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని పువ్వులు రా, వదిలే. మా భలేవారండి, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి. ఒప్పుకుందరు దొరికాడు పుష్కలు మొగుడా అని. ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించడం కుదరదురా. ఓ పని చెయ్యి, నీది నువ్వు వాయించుకో, సమ్మగుంటది. అదేమిటండి, నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా, పోదా రా, చెప్తా. ఎక్కడికి? ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. నేను హీరో ఏంటి? అవును, నువ్వే. పోదా. నేను యాక్టింగ్ చేయలేను సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సరే, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడివి కదా. అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావని అడిగితే, లేదు డాడీ, నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా. అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్? ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏంటండి గురుగారు? ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తునా? వెళ్ళి నీ తబలా చూసుకోపో. నువ్వు కూడా ఏమిటి సత్య? అది తబలా కాదు, మృదంగం. ఏదో ఒక దంగం. నువ్వు నోరుముయి. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో. లేత వయసు, మంచి అందగాడు. ఒరే, మంచి జోరుంటుందిరా. ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు
ఇక్కడి నుంచి సాగను. డైలాగ్ లో కొంచెం ఫీల్ మీ ఉండాలమ్మా. శ్రాద్ధం ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది అందగాడా. వంశీ ఇంకోసారి హ? చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను. సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. నీ చూపులా. ఈ పిండాకు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను. ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా నువ్వే నా హీరో. మనకి హీరో దొరికేశాడు. ఒరేయ్, మనకి హీరో విలన్ నుంచి హీరో అయిపోయావు. దా. సత్య ఆగండి. రా, 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 త్వరగా రెడీ చేయలేదు. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు, ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు ముయ్యు. కరెంట్ లేని మీకా నాకా? ఏదో పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ ఏమిటండి? నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా? ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్, అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్, థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు. ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్. నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. హ్మ్. ఓయ్, సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. ఏనన్నా చిన్న, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్ అంతే. సొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ. కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతు చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకం అయిపోయింది దీని అమ్మ. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు, నన్ను నమ్ము. సార్, ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? పదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ పోలీస్. అయితే అంత గట్టిగా చెప్పలేటే? ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. ఏయ్, తూ దర్జా, తూ దర్జా. ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. శభాష్. ఇదా ఇదా? ఆ? అవతల సైడ్ నుంచి వెళ్తే వారే వా, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో, ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? ఆ? రేపు ఈ టైంకే?
ఏరా ఒకేసారి ఇద్దరా శాండ్విచ్ టైపా ఆ? ఒక్క ఎకరం దున్నడానికి దూలు తీరిపోతుంది ఇక్కడ నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా అందులో దూరితే పట్టుకోలేననుకుంటున్నావురా ఆ? ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే ట్రాన్స్ఫర్ అయి వచ్చాను అర్థమైందా ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు రేయ్, నీ గుడ్డలు డోంగ్రేగాళ్ళు ఎక్కువయ్యారా ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే నేను చూసుకుంటా అలాగే. అమ్మా! మాస్టర్ మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. ఏయ్, సగం ఆట ఏంటి? ఏయ్, ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే, ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు పోబే. మేము లోపల పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर उजर नहीं मालूम मुझे चल భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे चल కొన్ని పైసలు నీ రాదే పోయి కొనుక్కుంటా. భయ్య 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 ఏంది భయ్య మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. अरे चल సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. अरे నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్, బండి తిప్పేస్తున్నా. భయ్య 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 బండి ఏం మైక్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? 10 మందికి తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోజు. ఏం డోర్ మేడం, తీశాడు? ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం చేస్తున్నావు? మేడం మీ సీట్ కొంచెం అరే, మీరు ఏయ్, మేడం సీట్ కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ రేయ్, అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయ. ఏం చేస్తున్నావు? తిండిపోతా ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను. పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది.
మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. అరే తాయినెడతావరా సాలే తాయినెడతావా రేయ్ జరుగు బే ఓబే ఇది నా రోడ్ నేను జరగా సీఎం అత్తాయి జరగ నువ్వెంతనే పిసేత నేను జరగని అవ్వ నేను జరగా అబ్బని అవ్వ ఆడికారు కంటే గాడిద ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టారో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టారో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి మాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ గడ ఫోన్ గడుస్తలేదు టెన్షన్ అవుతుంది నాకు. సార్, ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికో నెంబర్ ఉంటది కదా సార్? ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్, ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూణె ఎత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? మూత్రం పోవాలరా బాయ్. చల్. రేయ్, చిట్టుగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. ఎంగేజ్. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలకి దొరికిపోతామేమో. రే బండ నా కొడక, నువ్వు అమ్మాయికుడు నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరి పెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మెట్టారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మెట్టారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు? మెట్టారో చేపల పులుసు అరిగినట్టులేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు,
పెరిగిపోద్ది, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మ్యాటర్? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. ఈ పని మనిషి చెప్తాను లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్ లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ ఎంత ధైర్యంగా నీకు? ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. తు చదువుదారు సార్ అరగంట ముందే జంప్ అయిపోయినాడు. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్? ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. జీవితం మాయాగాడి గురించి మొత్తం తెలుసుకోవడం ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒకసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇదెలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి? సత్య డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడిని క్లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. అబండి పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. నాన్న సత్య కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కి బాగా సైకండి. రై నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ ఎరగ తీసి ఒళ్ళగా చెప్పు. చెప్పరా తనపర్ సచ్చినాడా? జేబులో పేపర్ తీస్తావా? చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు.
డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం ఆ? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను ఓ, ఊరికే చెప్పేస్తావా? పోదమ్మా. సినిమా మధ్యలో వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతున్నాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? అబ్బో, కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి మొత్తం నేనే చెప్పేస్తాను. కొట్టు సచ్చినోడా ఏయ్, ఇదేంటి నువ్వు వచ్చావుటి? ఆ డైలాగ్ నువ్వుని చెప్తావుటి? ఉండరా నువ్వు? ఓ, వీరే మా నాన్న. మరి వాడొస్తే ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? ఉండరా నా డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్నం ఎందుకు ఇయ్యాలా? ఆ? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో, ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తప్పు పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. అబ్బో, కొనాలేదు రేపు పొద్దున్న ఒక్కడు పుడితే ఆడు తోడుకెళ్తే గుడ్లు కడిగే పని. అమ్మా, ఆదివారం చికెన్, మంగళవారం మటన్, రాత్రి అయితే అది ఇది. ఏప్యా, ఆ లెక్కన మీరే మా అమ్మాయికి నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్నం తీసిన అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపేసేవమ్మా. సర్లే. నానా, నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా నా చేతిలో ఈ రోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట, నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు 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 మాకేం తెలదు బాబు. వాడు ఈ రోజు నా చేతిలో చచ్చాడే. బాబు మాకేం తెలదు బాబు. ఏయ్, అట్టకాలోడా, ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దాని వెనక పడతారా? నరుకుతా బేవస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఏయ్! దమ్. ఎందుకు వచ్చావు? వెళ్దాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. నా చేయి వదులు. రా. నేను రాను. రా. అట్పై. అచ్చి, వదలండి. అర్థం చేసుకో. రా. అచ్చి, ఎక్కడున్నా? ఎందుకమ్మా నాటకాలు? అన్నయ్య, అచ్చి, రమ్మన్నానా? పదా. అచ్చి. బావగారండి, వీడిక్కడే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదెవడో అడ్డమైనోడుతోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెదుగురా చెల్లి? సిగ్గులేదు ఆ మాట? ఓయ్! ఓయ్! నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు. చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పో ఇక్కడి నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. తను చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. అరే ఓ డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే.
ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయిందని వాసన వచ్చిందిరా. ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పద జీపులో తీర్ఘ మాట్లాడుకుందాం. పద. మందు తప్పిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు, నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు అక్కడే అక్కడే. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగేనా వంశీ? నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య నేను చెప్పేది ఒకసారి ఏం సత్య, నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళైందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. సత్య పెద్దోడు ఎందుకు వదిలేసావు? చంపేయాల్సింది. గన్నుతో ఒక ఉపయోగం ఉందిరా. ట్రిగ్గర్ నొక్కితే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ విన్న వెన్నులో భయం పుడుతుంది. ఫెడ్రిక్స్ వచ్చాడని తెలియాలరా.
గుడ్ మార్నింగ్ లేరా కాసేపట్లో శాశ్వతంగా నిద్రపోదు అంత తొందరేంట్రా నీకు ఎక్కడ్రా మాయా డబ్బెక్కడ దాచారా డబ్బు నా దగ్గర లేదు అమ్మాయికి ఏం తెలీదు అమ్మాయికి ఏం సంబంధం లేదు నా గురించి నీకు తెలీదు ఎప్పుడు చూడలేదు కదరా ఇది నా పంచ పడితే పగిలిపోద్ది నాకు నిజంగా తెలీదు మమ్మల్ని వదిలేయండి నా డబ్బు కావాలి లేదా పీస్ పీస్ చేస్తా నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే తనకేం తెలీదు వదిలేయండి వదిలేదా ఎందుకు తెలీదురా ఎంతైనా చెల్లెలు కదా రేయ్ డబ్బుతే దీన్ని తీసుకెళ్ళు నీకు 2 రోజులు టైం ఇస్తున్నా నా అడ్డా తెలుసుగా లంక ఎదురు లంక సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర డబ్బు ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు.